సంజీవ్ సన్యాల్ గారు మన ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్నాయి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అని, చాలామంది దానిలో స్టక్ అయిపోతున్నారని, 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయని, అంతేకాదు కొంతమంది ప్రొఫెషనల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే చాలా సంవత్సరాల పాటు ఆ సైకిల్లోనే కొట్టుకుపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారనమాట. దానికి బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఇలా కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చేస్తున్నాయి. వాటిలో అప్రెంటిస్షిప్ స్కిల్స్ నేర్చుకుంటే కనుక చాలా పైకి వస్తారని, దాంతోపాటు మన యూనివర్సిటీస్ ఏదైతే ట్రెడిషనల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉందో, గంటలు సంవత్సరాల తరబడి క్లాస్ రూమ్లో కూర్చోవటం, దాంతోపాటు లెక్చర్లు వినటం, ఇవన్నీ కాకుండా స్ట్రక్చరల్ షిఫ్ట్ రావాలి మన ఎడ్యుకేషన్ సిస్టంలో, పూర్తి స్థాయిలో ప్రక్షాళన రావాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ఎప్పుడైతే సింగిల్ మైండెడ్ యూపీఎస్సీ పర్సూట్స్ ఉన్నాయి, అంటే మేము యూపీఎస్సీ సివిల్స్ తప్ప ఇంకేమి ప్రిపేర్ అవ్వం, అలాంటివి అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అని, అదేవిధంగా ఎలీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టుకుని కొన్ని కన్వెన్షనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జీవితాలు వేస్ట్ చేస్తున్నారు విద్యార్థులు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే కాకుండా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీస్ కోసం, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కోసం చాలా వరకు సంవత్సరాలు గడిపేస్తున్నారని, అదంతా అవుట్డేటెడ్ మైండ్ సెట్ అని చెప్పి, దాంతోపాటు మనం జనరల్గా జాబ్ సెక్యూరిటీ అంటే స్టేటస్ కోసం, జాబ్ కోసం, స్టెబిలిటీ కోసం మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం, లేదా పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తూ ఉంటాం, దానిలో సంవత్సరాలు యూనివర్సిటీ డిగ్రీస్లో ఉంటాం. ఇవన్నీ పక్కన పెడితే స్కిల్స్, అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్, ఏదైతే కొత్త తరం టెక్నాలజీ ఏదైతే వస్తుందో అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే రీషేప్ చేస్తుంది కాబట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ముందుకు నడుపుతుంది కాబట్టి, మనం కొత్త తరం టెక్నాలజీ వైపు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిస్రప్టివ్ టెక్నాలజీ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఇలా కొత్త స్కిల్స్ అనేవి మార్కెట్లో వస్తున్నాయి. మనం ఇంకా అవుట్డేటెడ్ 20th సెంచరీ కెరీర్ మోడల్స్ పక్కన పెట్టి 21st సెంచరీ కెరీర్ మోడల్స్లోకి వెళ్ళిపోవాలి. దాంతోపాటు పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా మన కన్వెన్షనల్ యూనివర్సిటీ మోడల్ కూడా ఏదైతే లెక్చర్ బేస్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయో, అంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి గంటలు లెక్చర్స్ ఇవ్వడం, అదేవిధంగా మన యూనివర్సిటీ స్ట్రక్చర్స్ ఏవైతే రిజిడ్ అకాడమిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిలో మార్పులు రావాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. కొత్త మోడల్లోకి మనం ఎంటర్ అయిపోవాలి. ఏదైతే పాత కంటెంట్స్ ఉన్నాయో, పాత స్టైల్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయో వాటితో డిస్కనెక్ట్ అవ్వాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. యూనివర్సిటీస్లో కూడా స్కిల్స్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కావచ్చు, ముఖ్యంగా మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్లోకి రావాలి. ఎర్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు, ఫ్లెక్సిబుల్ స్టడీ అవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొలాంగ్డ్ ఎకడమిక్ సైకిల్స్, అంటే ఖచ్చితంగా ఇన్ని గంటల క్లాస్ రూమ్లో కూర్చోవాలి, ఇన్ని సబ్జెక్టులు చదవాలి, ఇవన్నీ పక్కన పెట్టి ఆన్లైన్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. సంజీవ్ సన్యాల్ గారు ఇదే విధంగా కాలేజ్ ఎక్స్పీరియన్స్, ఆయన తన కాలేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పి, నేను కాలేజ్లో పెద్దగా నేర్చుకుంది ఏమీ లేదు, ఎర్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి చాలా అవసరం, స్టడీ అంటే మాడ్యులర్ స్టడీస్ కూడా ఎంతవరకు చదవాలో ఆ స్కిల్ నేర్చుకోవడం, మళ్ళీ వర్క్ చేసుకోవడం, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కానీ, ఎర్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఆస్పిరెంట్స్కి చాలా అవసరం. దాంతోపాటు రియలిస్టిక్గా ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రియలిస్టిక్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా 21st సెంచరీ భవిష్యత్ నీడ్స్ని ఆలోచించి ఎడ్యుకేషన్ ఉండాలి, కానీ ఒకటే చోట స్టక్ అయిపోకూడదని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుందన్నమాట. అంటే యూపీఎస్సీకి రావాలి కరెక్టే, కానీ యూపీఎస్సీ ఎవరైనా ఆస్పైర్ చేస్తుంటే అతి తొందరగా రాగానే ఒక 2-3 సంవత్సరాలు టైం ఇచ్చి కంప్లీట్ చేసుకోవాలి. వీలైతే డిగ్రీ చదివేటప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. అలా కాకుండా యూపీఎస్సీ కోసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడితే మాత్రం ఇక మీదట మాత్రం భవిష్యత్ టెక్నాలజీలో టైం వేస్టే. కాబట్టి అతి తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూపీఎస్సీ ఆస్పిరేషన్ అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడం మంచిదని చెప్పి కూడా ఆయన ఉద్దేశం అనమాట. ఒకవేళ కనుక యూపీఎస్సీ చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తులో టైం వేస్ట్ కాకుండా ఉంటుందని కూడా ఈ చర్చలో చాలా మంది డిస్కస్ చేస్తున్నారు.